వెల్కమ్ టు అమ్మ రెసిపీస్. అమ్మ రెసిపీస్లో ఈరోజు డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 6, పాలు 1 కప్, షుగర్ 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, కిస్మిస్, జీడిపప్పు, బాదం, ఇలాచీ పౌడర్. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ ఎక్కాక బాదం అలాగే జీడిపప్పు వీటిని దోరగా వేయించుకోవాలి. దోరగా వేగాయి, వీటిని వేరే ప్లేట్లోకి తీసుకున్నాము. అలాగే కిస్మిస్లు కూడా వేయించుకోవాలి. దోరగా వేగాయి, వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. బ్రెడ్ని ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ని దీంట్లో వేసుకున్నాము. ఇలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయాయి. సో ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకున్నాము. అలాగే మరి కొంచెం నెయ్యి వేసుకొని మిగిలి ఉన్న బ్రెడ్ పీసెస్ని కూడా ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, వీటిని ప్లేట్లోకి తీసుకున్నాము. బ్రెడ్ మొత్తాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత అదే ప్యాన్లో షుగర్ వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక 1 మినిట్ పాటు బాయిల్ చేసుకోవాలి. అప్పుడు షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా వస్తుంది. షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ షుగర్ సిరప్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఈ మిల్క్ మొత్తం అబ్జార్బ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. అలాగే కిస్మిస్లు, జీడిపప్పు, బాదం కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. మరిన్ని వంటల కోసం అమ్మ రెసిపీస్లో సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.